సో హాయ్ గైస్ మన తెలుగు స్టేట్‌లో టాప్ 10 హైయెస్ట్ గ్రోస్డ్ అండ్ షేర్ మూవీస్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి ఇండియా వైస్‌గా మొత్తం అయితే చెప్పట్లేదు. ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణలో దుమ్ము లేపిన టాప్ 10 మూవీస్ మాత్రమే మనమైతే ఈ వీడియోలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కాకుండా లాస్ట్ నుంచి ఫస్ట్ వరకైతే చూద్దాం. సో లేట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోదాం. ఇలాంటి వీడియోస్ సీరీస్ కావాలంటే కామెంట్ చేయండి. డెఫినిట్‌గా అయితే చేయనీకైతే ప్రయత్నిస్తా. ఇంకా టాప్ 10 వచ్చేసరికి 'బాహుబలి పార్ట్ 1' ఈ సినిమా లాంగ్ రన్ కలెక్షన్ చూస్తే 170,00,00,000 గ్రాస్. అదే షేర్ చూసుకుంటే 114,00,00,000 షేర్ అయితే వసూలు చేయడం అయితే జరిగిందని చెప్పొచ్చు. 2015 ఫిల్మ్ ఇది. 6 రోజుల్లోనే ఇండస్ట్రీ హిట్ అయిందని చెప్పొచ్చు మన తెలుగు స్టేట్‌లో. ఇక టాప్ 9 వచ్చేసరికి 'వాల్తేరు వీరయ్య'. ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి గారు, ఇంకా మన మాస్ రవితేజ గారైతే నటించడం అయితే జరిగిందని చెప్పొచ్చు. లాంగ్ రన్ కలెక్షన్ చూసుకుంటే 186,00,00,000 గ్రాస్. అదే షేర్ చూసుకుంటే 115,00,00,000 షేర్ కలెక్ట్ చేసి సంక్రాంతికొచ్చి 2023కి బాక్స్ ఆఫీస్‌కి అయితే చుక్కలైతే చూపించినాయని చెప్పొచ్చు. ఇద్దరు హీరోస్ అని చెప్పొచ్చు. ఇక టాప్ 8థ్ ప్లేస్‌లో వచ్చేసరికి 'సరిలేరు నీకెవరు' ఈ సినిమా లాంగ్ రన్ కలెక్షన్ చూసుకుంటే 170,00,00,000 గ్రాస్. షేర్ వచ్చేసరికి 117,00,00,000 షేర్ కలెక్ట్ చేసి 2022 అంత్య క్లాస్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిందని చెప్పుకోవచ్చు. వన్ డే అయితే నాన్ బబుల్ 2 రికార్డ్స్ అయితే క్రియేట్ చేసుకుంటే వెళ్ళిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఇప్పటివరకైతే మన సూపర్ స్టార్ అయిన మహేష్ బాబు కెరియర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు ఇప్పటివరకు. ఇంకా టాప్ 7థ్ ప్లేస్‌లో వచ్చేసరికి అల్లు అర్జున్ గారు నటించిన 'అలవైకుంఠపురం' సినిమా ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ సినిమా టోటల్‌గా ఇప్పటివరకు అంటే టోటల్ కలెక్షన్ చూసుకుంటే 106,00,00,000 గ్రాస్ మన తెలుగు స్టేట్‌లో. అదే షేర్ చూసుకుంటే 130,00,00,000 షేర్ కలెక్ట్ చేసి నాన్ బాహుబలి 2 ఇండస్ట్రీ హిట్ అయిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే రీజనల్ సినిమాల ప్రకారంగా ఇండస్ట్రీ హిట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇది ఫస్ట్ ఫిల్మ్ ఫర్ ఇండస్ట్రీ హిట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక టాప్ 6 చూసుకుంటే మన 'సలార్' ఈ సినిమా టోటల్‌గా బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ కలెక్షన్ చూసుకుంటే గ్రాస్ వచ్చేసరికి 234,00,00,000 గ్రాస్. అదే షేర్ చూసుకుంటే 150,00,00,000 షేర్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ సినిమాకి ఇది తక్కువ కలెక్షన్స్ అని చెప్పుకోవచ్చు. అలా 5,00,00,000 ప్రాఫిట్‌తో హిట్ అయిందని చెప్పొచ్చు. మన తెలుగు స్టేట్‌లో 'రాంపేజ్' కలెక్షన్స్ అయితే దుమ్ము లేపిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదే సినిమా ఇంకా వేరే టైంలో వచ్చుంటే ఈజీగా అయితే చాలా పెద్ద రికార్డ్స్ అయితే సెట్ చేస్తుండే 'సలార్' ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. 145,00,00,000 బిజినెస్‌కి 150,00,00,000 షేర్ మాత్రమే కలెక్ట్ చేయడం అయితే జరిగిందని చెప్పొచ్చు. ఈ గ్రాస్ చూసుకుంటే 234,00,00,000 గ్రాస్ అయితే దాటింది అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇది చాలా తక్కువ. ఈ మూవీకి హైప్, బడ్జెట్‌కి, ఇంకా ప్రభాస్ అనే క్రేజ్‌కి అని చెప్పొచ్చు. ఇంకా ఇక టాప్ 5 వచ్చేసరికి 'ఎన్టీఆర్' అన్న రీసెంట్‌గా నటించిన 'దేవరా' ఫిల్మ్ అని చెప్పొచ్చు. గ్రాస్ వచ్చేసరికి నూ షేర్ వచ్చేసరికి 163,00,00,000 షేర్. గ్రాస్ చూసుకుంటే 240,00,00,000 గ్రాస్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. 'ర్యాంపేజ్' అసలకి లాస్ట్ 2024 మన తెలుగు ఇండస్ట్రీకి, మన తెలుగు స్టార్ హీరోస్‌కి చాలా కలిసొచ్చిందని చెప్పుకోవచ్చు. 'దేవరా' మూవీతో బాక్స్ ఆఫీస్ మొత్తం బద్దలు కొట్టేసాడని చెప్పుకోవచ్చు. మన జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పుకోవచ్చు. బాక్స్ ఆఫీస్‌ని ఒక ఆట అయితే ఆడుకుందని చెప్పుకోవచ్చు. ఆఫ్టర్ 'అరవింద సమేత వీర రాఘవ', 'సోలు' సినిమా తర్వాత అని చెప్పుకోవచ్చు. తన క్రేజ్, తన మార్కెట్‌ని అయితే డబల్ అయితే పెంచిలైతే చేసిందని చెప్పుకోవచ్చు. 'దేవర' అయితే లాంగ్ రన్ కలెక్షన్ ఈస్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. లాంగ్ రన్‌లో 'బాహుబలి 2' సినిమాలో ఉన్న రికార్డ్స్ కూడా కొన్ని అయితే ఎగిరిపోయిందని చెప్పుకోవచ్చు. అలాంటి రికార్డ్స్ సెట్ చేసింది మన 'దేవర' ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు. 'దేవర పార్ట్ 2' వస్తే తెలుగు స్టేట్‌లో కలెక్షన్స్ ఏ లెవెల్‌లో ఉంటుందో మీ ఇమాజినేషన్ అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా టాప్ 4 వచ్చేసరికి 'కల్కి 2898 AD' ఈ సినిమాకి మన తెలుగు స్టేట్‌లో ఈ లెవెల్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందని ఎవ్వరైతే అనుకోలేదని చెప్పుకోవచ్చు. ఇదొక హాలీవుడ్ మూవీ అని చెప్పొచ్చు. అంటే మొత్తం వీఎఫ్ఎక్స్, ఇంకా హాలీవుడ్ స్టోరీ, ఇంకా ఆ లెవెల్‌లో అయితే ఉంటుందని చెప్పొచ్చు. ఆ స్క్రీన్ ప్లే ఇలాంటి సినిమాలు మన తెలుగు స్టేట్‌కి కనెక్ట్ అవుతుందని ఎవ్వరైతే అనుకోలేదని చెప్పొచ్చు. అలా టోటల్‌గా ఈ సినిమా లాంగ్ రన్ కలెక్షన్ చూసుకుంటే 296,00,00,000 గ్రాస్. అదే షేర్ చూసుకుంటే 187,00,00,000 గ్రాస్ షేర్ కలెక్ట్ చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఇదైతే 'ర్యాంపేజ్' అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. కొంచెంలో 300,00,00,000 గ్రాస్‌నైతే కొట్టలేకపోయింది. కానీ కొంచెంలో అయితే మిస్ అయిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అలా చాలా పెద్ద ప్రాఫిట్ అయితే మన తెలుగు స్టేట్‌లో అయితే రావడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో మన టాలీవుడ్ నుంచి ప్రభాస్ అన్న, బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్, ఇంకా మన కన్నడ, ఇంకా మన దీపిక పదుకొనె గారు, ఇంకా చాలామంది, కమల్ హాసన్ గారు, చాలామంది యాక్టర్స్ అయితే నటిస్తున్నారని చెప్పొచ్చు. ఇంకా 'దుల్కర్ సల్మాన్', 'విజయ్ దేవరకొండ' ఇంత పెద్ద క్యాస్ట్ ఈ సినిమాకైతే 1,100,00,00,000 గ్రాస్ ఇంకా తక్కువ అని చెప్పొచ్చు. మన తెలుగు స్టేట్‌లో 296,00,00,000 గ్రాస్. అంటే ఇప్పుడు చెప్పేది తెలుగు స్టేట్‌లో కదా! అలా తక్కువ కలెక్షన్ అయితే రావడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఇంకా ఇంకా టాప్ 3లో వచ్చేసరికి మన 'బాహుబలి 2' 2
2017లో అయితే ఈ సినిమా అయితే రావడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. అప్పుడు తెలుగు స్టేట్‌లో ఇండస్ట్రీనే అని చెప్పుకోవచ్చు. తెలుగు స్టేట్‌లో కాకుండా బాలీవుడ్ ఇంకా మన తమిళనాడు చాలా స్టేట్‌లో అయితే బిగ్గెస్ట్ ఇండస్ట్రీ అయిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో మన 'ప్రభాస్' అన్న, క 'అనుష్క' గారు, ఇంకా 'రాణా దగ్గుపాటి' గారైతే మెయిన్ లీడ్స్‌లో అయితే నటించారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇంకా 'జక్కన' డైరెక్షన్స్ ఏ విధంగా ఉంటుందో అనుకోలేం. ఆ లెవెల్ అయితే డైరెక్షన్ అయితే చేసిండని చెప్పుకోవచ్చు. 'కట్టప్ప కిల్ టు బాహుబలి' ఇదొక్క క్వెషన్‌కి ఈ సినిమాకి ఆ లెవెల్‌లో కలెక్షన్స్ అయితే రావడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా రికార్డ్‌ని బ్రేక్ చేయడానికి 5 ఇయర్స్ అయితే టైం పట్టింది. అది కూడా డైరెక్టర్ జక్కనేనే బ్రేక్ చేసిండని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఆ లెవెల్‌లో అయితే అన్ని బాక్స్ ఆఫీస్‌ని అయితే రికార్డ్‌ని బ్రేక్ చేసి మళ్ళీ తన సినిమాని ఇండస్ట్రీ అయితే చేసిండు. అది టాప్ 1లో ఉంటుంది చెప్తా. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ ప్లేస్‌లో మన 'పుష్ప 2' రీసెంట్‌గానే యాడ్ అయిందని చెప్పుకోవచ్చు. హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు, డైరెక్టర్ వచ్చేసరికి సుకుమార్. ఈ సినిమా ఎప్పుడొచ్చినా సరే ఆర్ఆర్ఆర్ రికార్డ్‌ని బ్రేక్ చేస్తుందని చాలామంది అయితే హోప్స్ అయితే పెట్టుకున్నారు. బట్ బ్రేక్ అయితే చేయలేకపోయిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. టోటల్‌గా 300 సారీ 'బాహుబలి 2' షేర్ గ్రాస్ చెప్పలే కదా! 'బాహుబలి 2' షేర్ వచ్చేసరికి 205,00,00,000 షేర్. అది గ్రాస్ చూసుకుంటే 330,00,00,000 గ్రాస్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు 'పుష్ప 2' సినిమాకి వచ్చేసరికి ఈ సినిమా టోటల్‌గా 350,00,00,000 గ్రాస్. అది షేర్ చూసుకుంటే 227,00,00,000 షేర్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగిందని చెప్పొచ్చు. 25,00,00,000 ప్రాఫిట్ అయితే రావడం అయితే జరిగింది మన తెలుగు స్టేట్‌లో. కానీ కొద్దిలో అయితే బ్రేక్ అవ్వలేదని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ సినిమా ఒక 50,00,00,000 షేర్ అయితే కలెక్ట్ చేసి ఉండాల్సింది తెలుగు స్టేట్‌లో. కానీ 'పుష్ప 2' మోస్ట్ యాంటిసిపేటెడ్ సీక్వెల్‌తో వచ్చిన 'పుష్ప 2'ని ఆర్ఆర్ఆర్ రికార్డ్‌ని బ్రేక్ చేయలేకపోయింది. ఫ్యూచర్‌లో ఆర్ఆర్ఆర్ సినిమా ఏ సినిమా బ్రేక్ చేస్తుందనేది కామెంట్ చేయండి. ఇప్పుడు టాప్ 1లో వచ్చేసరికి చెప్పినా కదా! ఆర్ఆర్ఆర్ జక్కన తన సినిమాని రికార్డ్‌ని బ్రేక్ చేసి ఇండస్ట్రీ అయితే కొట్టిండని చెప్పుకోవచ్చు. ప్రెజెంట్ ఒక 3 ఇయర్స్ నుంచి మన తెలుగు స్టేట్‌కి బిగ్గెస్ట్ ఇండస్ట్రీ వచ్చేసరికి ఆర్ఆర్ఆర్ సినిమాని ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. దానికి గ్రాస్ షేర్ ఒకసారి చూస్తే గ్రాస్ వచ్చేసరికి 411,00,00,000 గ్రాస్. అదే షేర్ చూసుకుంటే 275,00,00,000 షేర్ కలెక్ట్ చేసి బిగ్గెస్ట్ ఇండస్ట్రీ అయిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఈ సినిమాలో మన 'రామ్ చరణ్' గారు, జూనియర్ ఎన్టీఆర్ అన్న, ఇంకా బాలీవుడ్ నుంచి అజయ్ దేవ్‌గన్, ఇంకా హాలీవుడ్ నుంచి విలన్ చాలామంది అయితే నటించడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఆ లెవెల్ అయితే బాక్స్ ఆఫీస్ మొత్తం షేక్ అయితే ఆడించిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా మన తెలుగు స్టేట్‌లో తప్ప ఎక్కడైతే మంచి పెర్ఫార్మ్ అయితే చేయలేకపోయిందని చెప్పుకోవచ్చు. అంటే చేసింది బట్ 'బీ బచ్చంగా' 'బాహుబలి' ఇంకా 'పుష్ప' లాగా అయితే మంచిగా అయితే పెర్ఫార్మ్ అయితే చేయలేకపోయిందని చెప్పుకోవచ్చు. సో, ఇది మన తెలుగు స్టేట్‌లో టాప్ 10 హైయెస్ట్ గ్రాస్ అండ్ షేర్ రాబట్టిన మూవీస్ ఫ్రెండ్స్. సో, వీటిలో మీకు బాగా నచ్చిన మూవీస్ ఏంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఈ మూవీస్‌లో ఈ టాప్ 10లో ఏ సినిమా ఇంకా ఫ్యూచర్‌లో వెళ్ళే ఛాన్స్ ఉంది? ఇంకా అప్‌కమింగ్ మూవీస్ చూస్తే 'సలార్ పార్ట్ 2', 'స్పిరిట్', 'కల్కి పార్ట్ 2', 'రాజాసాబ్' ఉంది. ఇది 'ప్రభాస్' మూవీస్ అంటే డబుల్ హుడ్ నుంచి. ఇంకా మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు ఐకాన్ హుడ్ నుంచి మన 'ఏఏ 22', 'త్రివిక్రమ్ అట్లీ' సినిమా, 'సందీప్ రెడ్డి వంగతో' ఒక సినిమా, ఇంకా 'త్రివిక్రమ్' ఇంకా మన అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ఒక సినిమా 'పుష్ప పార్ట్ 3' ఇది మన ఐకాన్ హుడ్. ఇక నెక్స్ట్ వచ్చేసరికి 'రామ్ చరణ్' గారి నుంచి 'పెద్ది', 'మహేష్ బాబు' గారి నుంచి 'సెసమి 20'. ఈ సినిమా ఇప్పుడొచ్చిన ఇండస్ట్రీ అవ్వడం అయితే పక్కా అని చెప్పొచ్చు. ఇంక నెక్స్ట్ వచ్చేసరికి మన 'జూనియర్ ఎన్టీఆర్' అన్న అడ్డా నుంచి మన 'ఎన్టీఆర్ నీలో' ఒక సినిమా ఈ పక్కా టాప్ 1లో అయితే వెళ్ళనికి కూడా ఛాన్స్ ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మన 'నెల్సన్‌తో' ఒక సినిమా ఉంది. ఇంకా 'వార్ 2'. కానీ ఈ 'వార్ 2'ని తెలుగు సినిమాని మనమైతే కన్సిడర్ అయితే ఇప్పుడైతే చేయొద్దు. అండ్ బాలీవుడ్ ఫిల్మ్ అని చూడాలి. సో, ఫ్యూచర్‌లో ఈ టాప్ 10 మన తెలుగు స్టేట్‌లో ఏ సినిమా యాడ్ అయ్యే ఛాన్స్ ఉందని డెఫినిట్‌గా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో, నెక్స్ట్ వీడియోలో ఏ ఏరియాది టాప్ 10 హైయెస్ట్ గ్రాస్ మూవీస్ కావాలో కామెంట్ చేయండి. డెఫినిట్‌గా అయితే ప్రయత్నిస్తా చేయనికి. సో, ఇది ఓవరాల్‌గా వీడియో. ఈ లిస్ట్‌లో ఎక్కువ ఏ హీరోకుంది అనేది మీరైతే జెన్యూన్ హానెస్ట్‌గా అయితే కామెంట్ చేయండి. మీకు తెలిసి ఉంటది ఏ హీరోకి ఎక్కువున్నాయి. సో, కామెంట్ చేయండి. ఏ హీరోకి ఎక్కువుంది? ఎవరు నంబర్ 1, ఎవరు నంబర్ 2, 3, 4, 5 అనేది కామెంట్ చేయండి. సో, ఇది వీడియో. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనం తెలుగు స్టేట్‌ల గురించి మాట్లాడుకుందాం. అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గురించి. నెక్స్ట్ వచ్చేసరికి కేరళ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఇంకా మన బాలీవుడ్, ఓవర్‌సీస్ ఏ